తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను వానశ్రీ. ఇక ప్రియదర్శి హీరోగా నటిస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి చిత్రం ఇడుపు కాగితం. సో దీని టైటిల్ కూడా నిన్న అనౌన్స్మెంట్ అయితే చేసిరు. చేసిన తర్వాత ఎప్పుడైతే టైటిల్ అనేది అనౌన్స్మెంట్ అయిందో అక్కడి నుంచి ఈ టైటిల్ మీద కాంట్రవర్సీ అనేది అయితే మొదలైపోయింది. మరి ఎందుకు ఈ టైటిల్ మీద కాంట్రవర్సీ అని మీకు డౌట్ రావచ్చు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ చర్చ మొదలైందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా కొంతమంది, మరి ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే తలక మాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మరి జెన్జీ కిడ్స్ అని అట్లా ఇట్లా పేర్లు కొత్తగా పుడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి వాళ్ళని జెన్జీ కిడ్స్ అనాలా, ఇంకే కిడ్స్ అనాలా అయితే నాకు తెలియదు. కానీ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ కి సంబంధించి కాంట్రవర్సీ అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో నుంచి కూడా ఈ కొంతమంది ఎవరైతే ఈ జెన్జీ కిడ్స్ ఉంటారో కొంతమంది పిల్లలు ఇక వాళ్ళ కామెంట్లు ఎట్లా ఉన్నాయంటే, అసలు ఈ సినిమాని ఎట్లా చూడాలా, అసలు ఇది తెలుగు టైటిలేనా, ఇది ఏం టైటిల్, తెలుగులో టైటిల్స్ ఇస్తారా, తెలుగు టైటిల్స్ లో చూడాలా అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి ఘాటుగా సూటిగా కూడా తెలంగాణ వాదులు కూడా కొంతమంది స్పందించడం జరిగింది. ఇంకా సినిమా టైటిల్ కి సంబంధించి కూడా చాలా వరకు కాంట్రవర్సీలు అయితే వస్తున్నాయి. ముందుగా నేను ఒక మాట అడుగుతా, అసలు ఎందుకు ఇంత మీరు తెలంగాణ యాసని భాషని అంటే కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల వారిగా మనం చూసుకుంటే చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, రాయలసీమ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో భాష ఎట్లా ఉంటది అన్నది మనందరికీ తెలుసు. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క యాస మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఇట్లా పొడిగిస్తూ కొంతమంది ఒక్కొక్క ఊరికి ఒక భాషలాగా ఉంటది. మరి అట్లా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. అట్లా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయొచ్చు చేయాలంటే. మరి మీరు ఒక సినిమా టైటిల్ ని ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక భాషని మీరు ఇట్లా కించపరిచే విధంగా కామెంట్లు పెట్టడం, ఇట్లా కాంట్రవర్సీ చేయాలని చూడడం అని ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. ఇక దీని మీద కూడా తెలంగాణ వాదుల్లో ఒకరు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కూడా దీని మీద సూటిగా స్పందించడం అయితే జరిగింది. అయితే ఇడుపు కాగితం పేరులో మీకు అంత అర్థం కానటువంటి పదం ఏముంది, ఎందుకు అర్థం కావట్లేదు అని కూడా మాట్లాడారు. ఇక భావంతో స్పష్టంగా ఉంది, క్లియర్ గా ఈ పేరులో భావం అంతా కూడా క్లియర్ గా ఉంది. ఒకసారి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. కానీ మీకు అర్థం కాకపోతే వదిలేయండి, సినిమా చూడకండి. మీరు సినిమా చూడమని ఎవరు బలవంతం పెడతలేరు. మీరు సినిమా చూడకండి, అసలు సినిమా జోలికి పోకండి. మీకు అంతా ఇదైతే బీహార్కి పోయి ఆ బీహార్ లో టైటిల్ వేసుకొని చూడండి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణ వాదులు కూడా కొంతమంది గొంతు విప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కూడా స్పందించారు. అరే దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందిరా అంటూ కూడా ఆయన సూటిగా సమాధానం అయితే చెప్పారు. మీకు అర్థం కాకపోతే మూసుకొని ఉండండి, సినిమా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లా తెలంగాణ భాషని కించపరిచే విధంగా అయితే మీరు అసలు మాట్లాడొద్దు. దీన్ని కాంట్రవర్సీ చేసేటువంటి అవసరం అస్సలే లేదు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని కూడా ఆయన క్లియర్ గా అయితే సూటిగా సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మేము కూడా అదే అంటా ఉన్నాం, ఏంటంటే మీకు అర్థం కాకపోతే చూడకండి. ఇట్లా మనము చాలా సినిమాలు వచ్చాయి, చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. చాలా రకాలుగా అర్థం కాని సినిమాలు, తమిళ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తే కూడా ఎన్నో రకాల సినిమాలు కూడా మనం చూస్తా ఉన్నాం. నచ్చితే చూడు, నచ్చకపోతే వదిలే. కానీ తెలంగాణ భాషని కించపరిచే విధంగా మీరు ఇట్లా దీన్ని పొడిగిస్తూ కాంట్రవర్సీలు చేసేటువంటి అంత అవసరమేం లేదు. దీని మీద కూడా మనం కొన్ని వీడియోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి శ్రీ గరికపాటి నరసింహారావు గారు. మనకు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆయన కంప్లీట్ గా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. కానీ తెలంగాణ మీద ఎంత పట్టు, తెలంగాణ భాష మీద, తెలంగాణ సంస్కృతుల మీద ఎంత గొప్ప అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఆయన చాలా వరకు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. చాలా వరకు రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం చూసుకోవచ్చు ఒకసారి. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అని మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. చూసారు కదా, ఆయన తెలంగాణ భాషని ఎంత గౌరవంగా, తెలంగాణ భాష మీద ఆయనకున్నటువంటి గౌరవం ఈ రోజు మనకి ఇక్కడ తెలుస్తుంది. వీడియోలు చూసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మనకు
తెలంగాణ భాష మీద ఎంత పట్టుంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు, మీకేం పోయేకాలం వచ్చిందని ఇట్లాంటి కాంట్రవర్సీలు చేస్తున్నారు. ఒక సినిమా అనేది సినిమా లాగానే చూడాలి, దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేసేంత అవసరం ఏం లేదు. ఎన్నో సినిమాలు వస్తున్నాయి సంస్కృతులు సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో తీస్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళాలి. తెలుగు మాయమైపోతున్నటువంటి సమయంలో ఒకప్పటి మన సంస్కృతి ఏంది, తెలంగాణలో ఎట్లా ఉండే, ప్రాచీన కాలంలో ఏంది, అసలు కథ ఏంది అన్న దాని మీద విశ్లేషించుకొని దాని మీద కథా సారాంశం తీసుకొని మన ముందుకు తెస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతమంది మహానుభావులు చేస్తుంటే, ఈరోజు మీలాంటి కొందరు ఇట్లా ఒక భాషని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది నిజంగా అసలు మాట్లాడడానికి కూడా అసలు ఎవరికి కూడా ఇష్టత అనిపిస్తలేదు. ఈ రోజు మనం చూసుకుంటే ఫిదా మూవీ వచ్చింది, ఎంత మంచిగా చూసినాం, ఎంత ఆదరించినాం. అట్లనే బల్గం వచ్చింది, అది ఎంతో పెద్ద హిట్ అయింది. చిన్న సినిమా, అది చాలా తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా తీసిరు, అది కూడా ప్రియదర్శే తీసిండు. అట్లనే తెలంగాణ మీద కొన్ని సినిమాలు అనేది మంచి సంస్కృతి సాంప్రదాయాలకు మించి కొన్ని సినిమాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, దీని మీద మీరు అన్న అర్థం కాకపోవడానికి ఏముంది. ఇడుపు కాగితం, ఒకప్పుడు ఇడుపు కాగితం అని ఒకప్పటి కాలంలో, అంటే మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏమనేవాళ్ళు, ఇప్పుడు విడాకులు అంటున్నారు. ఇడుపు కాగితం అంటే డైవర్స్ పేపర్స్. విడుపు కాగితం అంటే ఎవరిది వాళ్ళు వేరువేరుగా విడిపోతున్నారు కాబట్టి వేరువేరు పేపర్ల మీద వాళ్ళు విడుపు కాగితం అనేది రాసుకొని విడిపోతారు, డైవర్స్ పేపర్స్ అని అర్థం. దాన్ని వేరు చేసి చూడండి, పదాన్ని ఒకసారి వేరు చేసి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముందని, ఇడుపు కాగితం అంటే ఎంత చక్కగా అర్థమవుతుంది. దాని మీద ఒక టైటిల్ తీసుకొస్తే, ఒక టైటిల్ పెట్టుకుని ఒక సినిమా తీసుకొస్తుంటే, దీనికి తెలుగు టైటిల్స్ వేస్తారా, అసలు ఈ సినిమా ఇది ఏ భాషలో విడుదలవుతుంది, ఇట్లాంటి ప్రశ్నలా మీరు మాట్లాడేది, ఇట్లనా మీరు కాంట్రవర్సీ చేసేది. మనం ఇంకొక వీడియో కూడా చూద్దాం. దీనికి సంబంధించి ఇడుపు కాగితం సంబంధించి ఎవరెవరు ఎట్లా స్పందిస్తున్నారు అనేది మనం ఈరోజు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై ఎందుకు రచ్చ, తెలంగాణ పదాలంటే ఎందుకింత అసహనం, పనిగట్టుకొని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారా, పదం ఆ అర్థం కాకపోవడం అజ్ఞానం కాదు, ఎగతాళి చేయడమే అజ్ఞానం. మీకు పదం అర్థం కాకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని అవమానించే ప్రయత్నం అయితే చేయకండి. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద కూడా మనం ముందు మాట్లాడుకున్నట్టు తీయాలంటే ప్రతి దాని మీద కాంట్రవర్సీ చేయొచ్చు, ప్రతి పదాన్ని మనం దూషించవచ్చు. కానీ తెలియకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఏం తెలియదు ముందుగా, సరే నీకు అర్థం కాలేదు ఇది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా కామెంట్ చేస్తూ ఇట్లా చేయడం అనేది చాలా వరకు తప్పు. ఇది అచ్చమైన తెలంగాణ మాండలిక పదం. ఇక ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా, సబ్ టైటిల్స్ వేస్తారా అంటూ సెటర్లు వేస్తున్నారు. మా తెలంగాణ భాష బడి పాలకుల భాష కాదు, పలుకుబడుల భాష అంటూ కాలోజీ కవిత్వంలో తెలంగాణ వాదుల కౌంటర్. పదం అర్థం కాకపోతే తెలుసుకోవాలి, ట్రోల్ చేయడం ఎందుకు, యాసపై జోకులు కాదు సంస్కృతిపై దాడేనంటున్న తెలంగాణ వాదులు. తెలంగాణ భాషను వెక్కిరించడం ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇక కొందరు. ఇక మన తెలంగాణ వాదులు కూడా కొంతమంది దీనికి సంబంధించి అందరూ బాగా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారని చెప్పాలి. ఇక ఇక్కడ చూసుకుంటే తమిళ సినిమాలు వాటి పేర్లతో చూసే కొందరికి అచ్చ తెలుగు పేరుతో వచ్చినటువంటి ఇడుపు కాగితం సినిమా టైటిల్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అర్థం కాని పదాలు చాలానే వచ్చినాయి కూడా మనం చూసుకుందాం. అమరన్ ఒకటి వచ్చింది, బెటయన్, తంగలన్, కంగువ, విడయముయార్చి, ఆ పేరు అనడానికి కూడా నోరు తిరుగుతలేదు. ఇట్లాంటి సినిమాలన్నీ చూసి ఆదరిస్తున్నాం కదా, మరి ఒక తెలుగు సినిమాని ఆదరించడానికి ఎందుకింత ప్రాబ్లం అవుతుంది మీకు? ఇలాంటి తమిళ టైటిల్స్ ఉన్నటువంటి సినిమాలు అదే పేరుతో డబ్బింగ్ అయినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు తెలంగాణ యాసతో ఉన్న పదం వాడగానే ఇది తెలుగేనా అనడం కేవలం అటెన్షన్ సిక్కింగ్ తప్ప మరొకటి కాదు అని కూడా కొంతమంది దీని మీద స్పందించడం అయితే జరిగింది. భాష యాస ఏదైనా తెలుగు ఒకటే అని గుర్తించకపోవడమే అసలు సమస్య. మీ దగ్గర లోపం పెట్టుకొని మంచి భాషను ఎందుకు చెడగొడుతున్నారని కూడా ఇప్పుడు చాలా మంది దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చిత్ర బృందం, ఈ టైటిల్ పెట్టి చిత్ర బృందం మంచి పని చేసింది, ఎవరికి అర్థం అవుతుంది, ఆంధ్ర ప్రేక్షకులకు ఎక్కుతుందా అని లెక్కలు వేసుకోకుండా కథకి తగ్గిన ఏ టైటిల్ నొప్పుతుందో అదే పెట్టండి. ఇప్పుడు చాలా మంది కూడా మీరు సినిమా ఏదైతే చేస్తున్నారో అది మంచి విషయం, దానికి తగ్గట్టుగానే మీరు యాస భాషను ఎంచుకున్నారు, మంచి టైటిల్ చక్కనైన మన సాంస్కృతిక టైటిల్ అయితే పెట్టి మంచి పని చేశారంటూ కూడా చాలా మంది ఇప్పుడు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మంచో చెడో, నచ్చిందో నచ్చలేదో, అర్థమైందో కాలేదో, మొత్తానికి ఏదైతేనేం ఓ అచ్చమైన తెలంగాణ పదం జనంలోకి వెళ్ళింది. కనీసం ఇలాగైనా సరే ఇడుపు కాగితం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా చేస్తారని కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పటి వరకు ఈ ఇడుపు కాగితం గురించి తెలియని వాళ్ళు ఇప్పుడైనా కనీసం తెలుసుకుంటారు ఈ పేరు వల్ల అని కూడా కొంతమంది ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్త పదాల్ని కనిపెట్టకపోయినా పర్వాలేదు కానీ కనుమరుగవుతున్న ఇలాంటి పదాల్ని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈ పదము చాలా మందికి తెలియదు, కానీ వింటే అర్థమవుతుంది. ఇడుపు కాగితం అంటే ఒకప్పుడు డైవర్స్ పేపర్స్, విడాకుల పత్రాన్ని ఇడుపు కాగితం అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు డైవర్స్ పేపర్స్ అంటున్నారు. సో దీంట్లో విడమర్చి మనం చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ ఈ ఒక పదం ఇప్పుడు తీసుకొచ్చి అర్థం కాని వాళ్ళ కూడా తెలియజెప్పేటువంటి దిశలో మంచి పని చేశారంటూ కూడా చాలా మంది ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇగో మొదట ఈయన స్టార్ట్ చేసిండు, ఇగో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నది, ఇగో సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా. ఇగో ఇది వరుస, తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా అంటే ఎంత. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా వేసిండు, తెలంగాణ భాషలోనే చూడాలా అంటే ఎంత అంటే వక్రీకరించి నొక్కిపెట్టి చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అవమానకరంగా ఎట్లా మాట్లాడుతున్నాడు, తెలంగాణ భాషని ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రశ్న తలెత్తిన అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మనకు. సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్ళమాట. చూసిరా, ఇది మొదలు పెట్టిండు. ఇక అట్లా కొంతమంది ఇక రాసుకుంటా వచ్చిరు కామెంట్లు. ఇక చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు, దీనికి ఇష్టోళ్ళు ఇస్తానా అన్నట్టు. మరి ఎంత ఆదరణ పొందుదాం అనుకున్నారో తెలియదు కానీ ఇట్లా తలకమాసిన వాళ్ళు ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉన్నారు. మొత్తానికి ఏదైతేనే నిజంగా విడుపు కాగితం సినిమాకి సంబంధించిన టీం ఏదైతే ఉందో నిజంగా మంచి పని చేసిర్రు ఈ టైటిల్ ఎంచుకొని. ఈ రోజు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి భాషను మళ్ళీ ముందుకు తీసుకురావాలా, మన సంస్కృతుల్ని సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మరొకరిని మనం ఫోన్ కాల్లో తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఆయన ఎవరో కాదు, తెలంగాణ భాష యాస మీద అట్లనే తెలంగాణ సంస్కృతి మీద కూడా అధ్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి రెడ్డి రత్నాకర్ రెడ్డి గారిని మనం ఒకసారి కాల్లో తీసుకొని అసలు ఈ జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో ఈ జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఈ ఇడుపు కాగితం మీద, దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటది, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఒక మంచి సినిమా అయితే రాబోతోంది, దాని పేరే ఇడుపు కాగితం. ప్రియదర్శి హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఇది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇడుపు కాగితం అనే టైటిల్ ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేసిరో అప్పటి నుంచి కూడా దీని మీద బాగా కాంట్రవర్సీలు అనేది అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్ దీని మీద చాలా వరకు కామెంట్లు వేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు దీనికి సంబంధించి కామెంట్లు వేస్తా ఉన్నారు. ఎట్లా అంటే తెలంగాణ భాషని కించపరిచే విధంగా ఉన్నాయి సార్ ఆ కామెంట్లు. అందులో కించపరిచేది ఏముంది, బలగం అని పెట్టుకున్నాం కదా, తప్పేమి. అయితే ఒక పర్సన్ ఎట్లా మెసేజ్ చేసిరంటే నేను ఒకసారి చెప్తాను సార్. సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్ళం అంటూ కూడా ఇట్లా కొందరు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అసలు మీరేం చెప్తారు సార్? ఒకవేళ అట్లాంటి కామెంట్ కనుక పెడితే అది ఖచ్చితంగా హేళన. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అదొక కారణం, మనల్ని భాషా సంస్కృతులపై హేళన చేయడం. అట్లాంటి కామెంట్ పెడితే అది చాలా ఖండించదగింది. అది ఇప్పుడు ఏమవుతుందంటే అది ఒక హేళనకి ఒక స్వాభిమానానికి మధ్య జరుగుతున్న ఒక ఘర్షణ కింద చూడాలి ఇప్పుడు ఇది. అసలు ఇట్లాంటి కాంట్రవర్సీని ఎట్లా ఆపాలంటారు సార్? అంటే ఇట్లా మనం అనే వాళ్ళు అనుకుంటూ పోతూనే ఉంటారు, మరి వాళ్ళకి సమాధానం ఏమిస్తారు సార్, ఏం చెప్తారు? అదే మనం ఇప్పటిదాకా చేసింది, ఆత్మాభిమానంతో ఉన్నాం. ఎవరేమి అవమానించినా అనుమానించినా సహనంతోనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక పోస్ట్ ఆఫీస్ పైన ఎలక్ట్రికల్ కరెంట్ ఉత్పత్తి చేసిన ఒక స్టాంపు మన దగ్గర ఉంది. అంటే తెలంగాణకి విద్యుత్తు మేమే పరిచయం చేశామని ఆంధ్ర వాళ్ళు అన్నారు. మనకి ఆధారం దొరకడానికి ఎంత కష్టం అవుతుంది. అట్లాంటి నిరాధారమైన ఆరోపణలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది భాష పైన ఆత్మాభిమానం మొదటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. దీన్ని మనం ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూనే ఉండాలి. కానీ మనం తెలంగాణ వాళ్ళం చాలా సహనంతో ఉంటాం కాబట్టి పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నాం. ఇప్పుడు ఇదైతే నిజంగా ప్రతి అంటే కామెంట్ పెట్టిన వాడు నాకు తెలిసి చాలా సామాన్యుడై ఉంటాడు, సామాన్య పౌరుడై ఉంటాడు. అంటే ఆ తెలంగాణని ఒక తప్పుగా చూడడం, హేళనగా చూడడం, కించపరిచేలా చూడడం అనే భావన కింది దాకా పాకింది అని చెప్పడానికి అయితే ఇది ఒక సంకేతం. కాబట్టి కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. దీనికి ఎట్లాంటి సబ్ టైటిల్స్ అక్కర్లేదు, ఇంగ్లీష్ టైటిల్స్ అక్కర్లేదు. మనం ఫిదా విడుదల చేసుకున్నాం, విజయ్ దేవరకొండ తెలంగాణ సినిమాలు ఉన్నాయి, ఎవరికి అర్థం కాలేదు అనే ఎక్కడ రాలేదు.
అవును సార్. అంతేందుకండి ఇన్నేళ్ళు మనం ఆంధ్ర సినిమాలు, రాయలసీమ, గోదావరి యాస సినిమాలు ఎన్ని చూడలేదు, ఎక్కడ అర్థం కాలేదని మనం ఎప్పుడు అనలేదే. అదే కదా సార్. అది చాలా చాలా తప్పు. వాడిని తన్నాల ఇట్లాంటివి పెట్టినందుకు, లేదా వాడైనా క్షమాపణలైనా చెప్పాలి. అంటే వాడు ఒక చిలిపి చేష్టగానో ఒక ఆకతాయిగానో పెట్టింది కాదు, అది ఖచ్చితంగా ఒక కించపరిచే భావనతోనే పెట్టాడు. వాడు తెలుసుకొని సారీ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సార్, అంటే అసలు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ ఇడుపు కాగితం అనే ఈ పదం అసలు ఎక్కడ మొదలైంది సార్, ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు సార్? భార్యాభర్తల మధ్య అవగాహన లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఇడిచిపెట్టమంటాం. అవును అవును సార్. అది ఇప్పటికే వాడుతున్నాం. వాడిని దోస్త్ ఇడిచిపెట్టరా, వాడిని సావాసం ఇడిచిపెట్టరా, వానితో మేనేజ్మెంట్ అది పొత్తులో బిజినెస్ చేసినప్పుడు కూడా వాడిని వదిలేయమంటాం, ఇడిచిపెట్టమంటాం. అవును సార్. వెరీ వెరీ కామన్ వర్డ్ ఇడిచిపెట్టడం అనేది. అది ఎక్కువ ఇడుపు కాగితం అనే పదం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన పదం. అది విడాకుల పత్రం. అవును సార్. చాలా సార్లు అనుకుంటాం ఈ విడాకులు అనే పదంలోనే మీనింగ్ ఉండదు, ఇడిచిపెట్టడంలోనే గొప్ప అర్థం ఉంటది. అవును అవును. తెలంగాణలోని చాలా పదాలకు అర్థం ఉంటది, అవును. ఆంధ్రాలో ఉండే ఏ పదాలకు అర్థం ఉండదు. కాబట్టి మనం తెలంగాణ పదాలను సినిమాల ద్వారా మాత్రమే ఇంకింత ఎక్కువ ఫోకస్ చేయగలమని అయితే చెప్తారు. సార్ అవును, అది చెప్పండి. సార్. సో ఈ రోజు అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కూడా అంటే తెలియని వారికి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు నిజంగా ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి పేర్లతో చేయడం అనేది నిజంగా మంచిది అనిపిస్తుంది సార్. మీ అభిప్రాయం ఏంటి? మనం ఎంత సౌమ్యంగా ఎంత అర్థవంతంగా టైటిల్స్ ని మనం రిసీవ్ చేసుకుంటామంటే, తమిళనాడు వాళ్ళు అవే పదాలతో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు, అవే టైటిల్స్ తో. వాళ్ళు కనీసం ఇంగ్లీష్ పదం కూడా వాడట్లేదు. అవును సార్. మనం రిసీవ్ చేసుకుంటున్నాం, అదొక గొప్పతనం. మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం, అరే తమిళనాడు కర్ణాటక వాళ్ళు వాళ్ళ పదాలని అలాగే వాడుతున్నారా అని చాలా సంతోషిస్తున్నాం. అది రుద్దడం కిందికి కాదు. అవును సార్. అట్లాగే తెలంగాణ ఇట్లాంటి పదాలు పెట్టినప్పుడు గర్వించాలి ఎవరైనా సరే. ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని ప్రతిబింబించే పదం అది, గొప్ప పదం. అవును. ఇట్లాంటివి టైటిల్స్ తో చాలా చాలా సినిమాలు రావాలా, అది నేను చెప్పేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, వెల్కమ్. సో ఇది ముచ్చట విన్నారు కదా సార్ ఏం చెప్పారు. సో నిజంగా మీరు ఇట్లా మాట్లాడుతున్నందుకు, ఇట్లా కాంట్రవర్సీలు చేస్తున్నందుకు సిగ్గుపడాలి, తలదించుకోవాలి. ఎందుకంటే తమిళ్ సినిమాలు కానీ, మలయాళం సినిమాలు కానీ, కొరియన్ సినిమాలని, ఇంగ్లీష్ సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఎన్నో సినిమాలు చూస్తున్నాం. అర్థం కాని పేర్లు, టైటిల్ ఎన్నో పెట్టిర్రు, అన్ని ఆదరించి అభిమానిస్తున్నాం కదా. మరి మీ ఆంధ్రోళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది? ఇట్లా మంచి రాష్ట్రాలు ఎంత మంచి అన్ని సినిమాల్ని మంచిగా కలిసి ఆదరిస్తున్నాం, అభిమానిస్తున్నప్పుడు మరి ఇట్లాంటి ఒక మంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ఒక మంచి పేరుని బయటకు తీసుకొచ్చిరు. ఇవాళ ఎంతో మందికి తెలియని వాళ్ళకు తెలియజెప్పడానికి అయి ఉంటది. మరి వాళ్ళ ఉద్దేశం ఏందని పక్కన పెడితే నిజంగా ఆ తెలంగాణ సంస్కృతిని బయటకు తెచ్చే ప్రయత్నాలు ఈ రోజు కొంతమంది మహానుభావులు చేస్తుంటే మీరు ఇట్లా కాంట్రవర్సీ చేయడం అనేది నిజంగా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిజంగా మీరు ఈరోజు సిగ్గుపడాలి, దీనికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఎంతో ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఒక గొడవకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు తెలంగాణ వాళ్ళు ఆంధ్రకు పోతారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు, ఇదంతా కామన్ థింగ్. మరి ఈ రోజులో మీరు ఇట్లా వేరు చేస్తూ భాషని కించపరుస్తూ మాట్లాడడం అనేది నిజంగా ఈ రోజులో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఖచ్చితంగా అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సిగ్గుపడాలి, అట్లానే క్షమాపణ కూడా కోరాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఇది సినిమా వాళ్ళు ఏదైతే ఎంతో మంచిగా ఆలోచించి ఈ పదం అనేది, ఈ టైటిల్ ని బయటకు తీసుకొచ్చారు, వాళ్ళకు కూడా ఆ టీం అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు నిజంగా క్షమాపణ అడిగి తీరాల్సిందే. ఎందుకంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఘాటుగా స్పందిస్తారు. ఇది ఇంకా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవ్వకముందే దీన్ని మరి మీరు ఆలోచించి ఖచ్చితంగా క్షమాపణ అనేది మీ నుంచి వస్తుందని అయితే అందరు ఆశిస్తున్నారు. మరి అదే రావాలని అయితే కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మరిన్ని ముఖ్యాంశాల కోసం చూస్తూనే ఉండండి. మీరు దీని మీద, ఈ తెలంగాణ భాష యాస మీద మీరేమనుకుంటున్నారు? ఈ విడుపు కాగితం అనేది ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం అవ్వలేదు? సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా తెలియజేయండి.